వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా డయాబెటీస్ అనేది పెరిగిపోతా ఉందని చెప్పి వింటా ఉన్నాం. అసలు ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ దేని వల్ల వస్తుంది? మెగ్నీషియం కి అదే విధంగా డయాబెటీస్ కు ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్? అయితే చాలా మందిలో మీరు చూడండి, B12 డెఫిషియన్సీ అయితే ఉంటుంది కదా, దానివల్ల ఏమైతుంది, షుగర్ వ్యాధి ఏదైతే ఉంది అది పెరగడం, మళ్ళా దాంతో పాటు నరాల బలహీనత కూడా రావడం. ఓకే. అట్లనే B12 ఒక్కటే ఉండదు మన బాడీలో, ఎన్నో మినరల్లు ఉంటాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయినాయి, ప్యాక్డ్ ఫుడ్, ట్యూబ్ లైటే లైట్, మనకు సన్లైట్ అంటే తెలియదు. అవునా కదా? పుస్తకాల్లో చదువుకుంటాం మనం సన్లైట్ అంటే ఏంది అనేసి, ట్యూబ్ లైట్లు తెలుసు అంతే. నిజం అది. అపార్ట్మెంట్ కల్చర్ సన్లైట్ అనేది పడడం కూడా ఎక్కువ ఇదైపోయింది. అట్లా మళ్ళా ఇంకోటి ఏంది, మనకు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంది, ఫోన్ ఇట్లా పట్టుకొని రీళ్లు ఇట్లా చూడడం, ఇదే ఫిజికల్ యాక్టివిటీ చాలా మందికి. సెడెంటరీ లైఫ్ స్టైల్, దాని వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది, నరాల బలహీనత వస్తుంది. మళ్ళా దాంతో పాటు ఏమేమి వస్తుంది అంటే అన్నిటికన్నా ఎక్కువ డెఫిషియన్సీ ఆఫ్ మినరల్లు. మొబైల్స్ ఎక్కువ చూసినా కూడా నర్వ్ వీక్నెస్ వస్తుందండి. అవును, మెడ ఇట్లనే ఉంటుంది వాడిది 7-8 గంటలు. ఓకే. అవునా కదా? ఇట్లనే చేసుకుంటా కూర్చుంటే పోస్చరే కరెక్ట్ లేదు. అక్కడ కంప్రెషన్లు వస్తాయి, డీజనరేటివ్ చేంజెస్ కూడా వస్తాయి లాంగ్ రన్ లో. ఏమవుతుంది, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అండి అనేసి వస్తారు. రిటైర్మెంట్ అయిపోయినాక చాలా మందికి అర్థమైతలేదు ఏం చేయాలి నేను అనేసి. డైలీ పోతే జరా సోషల్ లైఫ్ ఉంటుంది, దోస్తులు కలుస్తారు, కొలీగ్స్ కలుస్తారు. అవునా కదా? ఉన్న మంచి చెడ అయినవి చెప్పుకుంటాము, అవి కూడా లోపట్టే ఉండిపోతాయి. మొత్తం ఎవరు మాట్లాడడానికి ఉండరు. పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, UK, ఫ్రాన్స్ అక్కడ ఉంటారు, లేదంటే బెంగళూరు, చెన్నై. ఎంతైనా పని వల్ల అయితే అంత కుటుంబాలు కూడా చిన్నగా అయిపోవడం వల్ల, స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల, ఒకటి షుగర్ వ్యాధి అండ్ నరాలే కాదు, ఇట్లా డెఫిషియన్సీలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే డెఫిషియన్సీ దేని వల్ల సార్ మామూలుగా వచ్చేది? చూడండి, మెగ్నీషియం ఉంటది, ఆకుకూరల్లో ఉంటది ఎక్కువ, కానీ ఏంది మొత్తం ఫర్టిలైజర్ వేస్తారు. అవునా కదా? పెస్టిసైడ్ కొడతారు, శరీరం అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ, ఏదన్నా. దానివల్ల ఇది డెఫిషియన్సీ వస్తుంది. సరే, ఇప్పుడు వచ్చింది డెఫిషియన్సీ. ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లకు షుగర్ వ్యాధి పెరగచ్చు. చాలా మందిలో డెఫిషియన్సీ వస్తుంది. నరాల బలహీనత మీకు ఒకటి చెప్తా. అందరు ఏమనుకుంటారు, B12 డెఫిషియన్సీ ఉంటేనే అవుతుంది అనుకుంటారు కదా. ఒక పేషెంట్ కి ఈ ఎండ్ ఉంది కదా, ఈ చిన్న ఫింగర్, ఇది ఎవరో లాగినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ తిమిర్లు ఉన్నాయి. ఎంత విచిత్రం ఉంటది ఒకటి పేషెంట్ ది. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇది లాగి ఈ చిన్న ఎండ్లో పోతుంది పెయిన్. ఇది తిమిరి ఉంది. కింద సక్లం బుక్లం వేసుకొని కూర్చుంటే నాకు జరా నయం అనిపిస్తుంది అని చెప్తున్నారు పేషెంట్. నిల్చుంటే స్పర్శ ఉంటలేదు, మొత్తం లాగడం. పడుకుంటే లాగడం. పడుకొని ఫ్యాన్ ఆన్ చేస్తారు కదా, ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ గాలి తగులితే, ఫ్యాన్ గాలి తగులితే ఎవరో అగిపుల్లా మొత్తం కెరసిన్ వేసి నా కాళ్ళ మీద కాల్చేసిండు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అట్లా చెప్తున్నారు. అంత మంట వస్తుంది కాళ్ళల్లో. మళ్ళా షుగర్ వ్యాధి ఉంది, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది, B12 నార్మల్ ఉంది. ఇప్పుడు మెగ్నీషియం వల్ల ఇట్లా ఎందుకు? మతి మార్పు ఉందా మేడం అనేసి అడిగినాం. అవును ఉంది, చాలా పెరిగిపోయింది షుగర్ వ్యాధి వచ్చినాక. అయితే ఏంది అంటే ఈ నరాలు కూడా ఎఫెక్ట్ అయినాయి, మతి మార్పు ఎఫెక్ట్ అయింది, షుగర్ వ్యాధి కూడా అయింది. మెగ్నీషియం డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది, షుగర్ వ్యాధి పెరుగుతుంది, మతి మార్పు పెరుగుతుంది, మళ్ళా దాంతో పాటు నరాలది సమస్య కూడా పెరుగుతుంది. ఎందుకు? ఏదైతే మన బాడీలో ATP ప్రొడ్యూస్ అవుతుంది కదా, దానికి మెగ్నీషియం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏదైతే ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసినాం, నరాల్లో ఏం పాస్ అవుతుంది? కరెంట్. అవునా కాదా? ఆ కరెంట్ చక్కగా పాస్ కావాలంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇవి చక్కగా మాత్రలో ఉండాలి. కరెంట్ ప్రొడ్యూస్ అయితేనే మనం పని చేయడానికి వస్తుంది, లేకపోతే ఏం పని చేయడానికి. ఇప్పుడు ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు మల్టీవిటమిన్ గోళీలు కూడా దొరుకుతాయి. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఆ మల్టీవిటమిన్ గోళీలు మింగితే కూడా జనాలకు డెఫిషియన్సీలు రిస్టోర్ అయితలేవు. అవునా కదా? అది ఎందుకు? మన పొల్యూషన్కి, పెస్టిసైడ్లకి, మన లైఫ్ స్టైల్కి, మనం తినే ఫుడ్ కూడా
యాక్చువల్ పొల్యూట్ అయిపోయింది మొత్తం. అయితే హోమియోపతి మందులు ఇవ్వడం వల్ల మన ఈ ఎన్వైరన్మెంట్ కి అడాప్ట్ చేసుకుంటది బాడీ. ఓకే ఓకే. అది అడాప్ట్ చేసుకున్నాక మళ్ళా వాళ్ళకు డెఫిషియన్సీలు కవర్ అయితే షుగర్ వ్యాధి తగ్గుతుంది. ఈ పేషెంట్ కి మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా కవర్ అయింది అండ్ అది నరాల నొప్పి కూడా తగ్గింది, షుగర్ వ్యాధి కూడా తగ్గింది. అట్లా ఉంటది హోమియోపతి. చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ కావచ్చు, లేదంటే ఇంట్లోనే మనం ఎట్లా దీన్ని అధిగమించవచ్చండి? మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ అయితే నేను మీకు చెప్పిన ఆకుకూరలు అనేసి, కానీ నేను ఇంకోటి కూడా చెప్తా. మనం ఎట్లా వండాలి మర్చిపోయినాం. ఓకే. అల్యూమినియంది కుక్కర్ లో వండితే మీకు ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్తున్నారు. క్యాన్సర్ పీన్సర్ అన్ని ఇవి చెప్తున్నారు కదా. మీరు అల్యూమినియం కుక్కర్ లో ఎందుకు వండుతారు? మన మట్టి కుండల్లో వండుకుంటుండే ఒక జమానాలో ఎర్దన్ పాట్స్ అంటారు దాన్ని, ఎర్దన్ కుక్వేర్. 5,000 సంవత్సరాల క్రితం కూడా ఎర్దన్ పాట్స్ వాడుతుండే. ఇప్పుడు ఏదైతే మనకు పంట వస్తుంది, ఏడికెళ్ళి వస్తుంది? భూమిలోకెళ్ళి వస్తుంది. భూమి మీద ఏముంటది? మట్టి ఉంటది. ఆ మట్టిలోనే న్యూట్రిషన్ ఉంటది కదా. ఆ మట్టితోటే గిన్నెలు తయారు చేస్తారు కదా. ఇది న్యాచురల్ నాన్ స్టిక్. 5,000-6,000 పెట్టేసి నాన్ స్టిక్ కుక్వేర్ కొంటారు కదా, దాని మీద టెఫ్లాన్ కోటింగ్ ఉంటది. అది చాలా డేంజరస్. అది కూడా క్యాన్సర్ కి కారణం, షుగర్ కి కారణం. అరే దోశ నేను వేస్తే లేస్తలేదు అనేసి చెప్పుకుంటారు కదా. పెసరట్టు వేస్తే దానికి అతుకుపోతుంది, నాన్ స్టిక్ తెచ్చుకున్నాం. ఇది తెచ్చుకోండి. ఇది న్యాచురల్ నాన్ స్టిక్, స్లోగా వండుతుంది. దాంట్లో ఉన్న మట్టిలో ఏదైతే మినరల్లు ఉంటాయి అవి మీ తిండిలో కూడా వస్తాయి, అవే లోపటికి పోతాయి. ఏదో రూపంలో డెఫిషియన్సీకి జర విలువ అవుతుంది కదా, అది చెయ్యండి. దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి. దేవుని దయతోటి మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే ఓకే. ఇది ఒకవేళ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి రివర్స్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది సార్ హోమియోపతి మందులతో? పేషెంట్ని బట్టి ఉంటుంది సార్. ఓకే. నేను మందులు వేసుకుంటా, నేను ఆల్కహాల్ తీసుకుంటా, సిగరెట్లు కాలుస్తా, నేను టైంకి పడుకోను, నేను బిర్యానీలు రోజు తింటా, బయట మొత్తం ఎంజాయ్ చేస్తా లైఫ్. 6 నెలలు బతికినా ఎంజాయ్ చేస్తా అంటే మీరు చెప్పే డైట్ కూడా ఫాలో అవ్వాలి వాళ్ళు. నేను చెప్పే డైట్ ఏముంటుంది సార్? మీకు తెలుసు, మీకు హెల్త్ కి ఏది మంచిది ఏది కాదు, చూసి తినండి అని చెప్తాం. అది తప్ప దానికి దూరం పెట్టాలి, దూరం పెట్టాలి అంతే చెప్తాం మనం. ఎన్ని రోజుల్లో రివర్స్ చేసుకోవచ్చు అండి? కొందరికి అయితే 8 నెలల్లో రివర్స్ అయింది, కొందరికి 2 ఏళ్ళు పడ్డది. అంటే మనిషి లోపట ఎంత డ్యామేజ్ అయింది షుగర్ వ్యాధి వల్ల దాని మీద కూడా ఉంటది. కిడ్నీలు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయిపోయింది, నరాలు ఎఫెక్ట్ అయినాయి, రెటినోపతి అయింది, మళ్ళా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉంది. ఇటువంటి పేషెంట్స్ లో కొద్దిగా టైం అయితే పడుతుంది బై. మీరు ఓపిక పెట్టుకొని వస్తూనే ఉండాలి అనేసి చెప్తాం. సో ఇది మొత్తానికి మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, దీనికి సంబంధించిన ఎట్లాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేది అడగాలి అని అంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.